హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్, హ్యాపీ సండే. ఏం స్పెషల్స్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో? మా ఇంట్లో మళ్ళీ చికెన్. సో చికెన్ గ్రేవీ చేస్తున్నాను నేను. సో అది ఎలా ఏంటి ఏం వేస్తున్నాను అది మీకు చెప్తాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం జార్లో నేను రెడ్ చిల్లీస్ తీసుకుంటున్నాను, కొబ్బరి పొడి అండ్ మిరియాలు ఫ్రెండ్స్, అండ్ కాజు పీసెస్ వేసుకుంటున్నాను. ఫైవ్ సిక్స్ అట్లా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, అంతే. సో ఇప్పుడు ఇవి మనం గ్రైండర్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇట్లా గ్రైండ్ చేసుకొని మనం చికెన్లో వేసుకోవడమే, అంతే. చూడండి ఫ్రెండ్స్, పేస్ట్ చేస్తాను నేను. సారీ ఫ్రెండ్స్, ఎల్లిపాయలు మర్చిపోయాను. ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. పొట్టుతోనే చాలా బాగుంటుంది. ఒక చిన్న గడ్డ వేసేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది నేను ఇప్పుడు మీకు పేస్ట్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, కుక్కర్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం ఆయిల్ పోసుకొని తాలింపు వేసుకుందాం ఫ్రెండ్స్. అందాజా పొట్టి పోసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. సో నేను 3 ఆనియన్స్ చిన్న చిన్నవి తీసుకున్నాను ఫ్రెండ్స్. పెద్ద అయితే మీరు 2 తీసుకోవచ్చు. నేను చిన్నవి కాబట్టి 3 తీసుకున్నాను, గ్రేవీ కావాలి అని. సో ఇప్పుడు బ్రౌన్ కావాలి, బ్రౌన్ అయ్యాక ఇంతవరకు. సో మెయిన్ స్పెషల్స్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఈరోజు సండే. ఈరోజు ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఏకాదశి. సో మనకి ఫాస్టింగ్. సో ఇంట్లో తప్పదు, వంట చేయాల్సిందే. సో అలా ఇంట్లో మెల్లిగా ఉంటుంది. పూజ అయిపోయింది, స్టార్ట్ చేస్తాం. ఆల్మోస్ట్ 1 అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఆనియన్స్ లైట్ బ్రౌన్ దాకా అయిపోయాయి. సో ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా వేసుకుందాము. అండ్ గ్రీన్. కారం తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఉత్తరమిరపకాయలు పేస్ట్ చేస్తాం కదా, అందులో మిరియాలు వేస్తాము. సో అలా వైట్ గ్రీన్ చిల్లీస్, మీకు కారం చాలా అంటే గ్రీన్ చిల్లీస్ అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు తగినంత, గరం మసాలా, లైట్ కారం. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మంచిగా వేగాక చికెన్ వేసుకున్నాను. చికెన్ వాష్ చేసి 1 అవర్ నానబెట్టేసాను. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం మంచి కరెక్ట్ వేస్తే ఫ్రెండ్స్, అసలు మసాలాలు వేసినా ఆ స్మెల్ అనేది చాలా సూపర్ వస్తుంది. సో ఇలా వేసి కొంచెం ఆయిల్ వాటర్ సపరేషన్ అయినాక మనం వాటర్ పోసుకుంటాం లైట్గా. అండ్ పేస్ట్ చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇలా మంచిగా చూడండి,
మంచిగా నూనె అంటే మంచి తేలింది. సో ఇప్పుడు మనము పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇలా దొడ్డుపోటు ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది. వెల్లిపాయలు చాలా బాగుంటుంది. ఈ ఒట్టిమిరపకాయలు కూడా ఎందుకంటే ఫ్రెండ్స్ కొబ్బరి పొడి తీయగా ఉంటుంది కదా, సో అందుకని అలా ప్రిఫర్ చేశాను. బాగుంటుంది ఫ్లేవర్. చూడండి ఇట్లనే ఉండాలి. తింటుంటే అనేది అది వస్తుంటుంది మనం తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అనేది. ఉల్లిపాయలు అండ్ కొబ్బరి పొడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. సో అది కొంచెం మసాలా అనేది దాన్ని పట్టుకునే వరకు మనం వాటర్ పోయేది ఫ్రెండ్స్, ఎందుకంటే కూడా దాన్ని దిగాలి మసాలా. సిమ్లో పెట్టేసి తర్వాత ఒక 5 minutes అయినాక మనం వాటర్ పోసుకుందాం, హాట్ వాటర్. ఫ్రెండ్స్ కోకోనట్ స్మెల్, పచ్చి కొబ్బరి కదా ఫ్రెండ్స్, సో స్మెల్ బాగా వస్తుంది. కొంతమందికి పచ్చి కొబ్బరి వాసన కొట్టు అంటే లైట్గా వేయించుకోవచ్చు. కలరు, ఆయిల్, నేను నాన్ వెజ్లో ఆయిల్ ఫ్రెండ్స్, ఆయిల్ మంచిగా ఉంటే అంటే డైట్ ఉన్న వాళ్ళు ఓకే తక్కువ పోసుకోవచ్చు, కానీ జర నార్మల్గా మంచిగా తినేవాళ్ళు అయితే ఆయిల్ మంచిగా ఉంటుంది. ఆయిల్ మంచిగా ఉంటే మాత్రం ఇవన్నీ మీరు ఎలా అయినా ఉండండి, అలా కాదు, కొంచెం ఫ్లేవర్స్ అన్నీ మంచిగా వేస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం వాటర్ కొంతమందికి మీన్స్ కుక్కర్లో వండుకోరు ఫ్రెండ్స్, సో వాళ్ళు నార్మల్గా ప్యాన్లో వేసుకొని ఆవిరితో ఉడికించుకోవచ్చు, అలా ఏం లేదు. నాకేంటంటే నేను అన్ని కుక్కర్లోనే వేస్తాను. సో కలర్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను జస్ట్ పీసెస్ మునిగే వరకే పోసాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం విజిల్స్ పెట్టుకున్నాము. నేనైతే 4 విజిల్స్ పెట్టుకుంటాను. సో కడాయిలో వండే వాళ్ళు మీ ఇష్టం ఫ్రెండ్స్, జస్ట్ కడాయిలో వేసుకొని ఆవిరి పెట్టుకొని కూడా మీరు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ లిడ్ పెట్టేసాను, 4 విజిల్స్, ఓకేనా. సో విజిల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు విజిల్స్ అయిపోయాక మీకు చూపిస్తాను. చాలా ఈజీ ఫ్రెండ్స్, ఏం లేదు, ఇంత మనం గ్రైండర్ చేసేసుకుంటే ఈజీ అయిపోతుంది ఏదైనా. నేను చూపించేటివన్నీ ఈజీనే ఉంటున్నాయి కదా ఫ్రెండ్స్. మనం ఎక్కువ ఇట్లా గసాలు నువ్వులు అన్నట్టు ఏం చూపిస్తలేను, అవి హెల్త్కి కూడా మంచిది కాదు కదా ఫ్రెండ్స్. సో అందుకోసమే ఇలా మనం వేయనట్టు మసాలాలు వేస్తే మన హెల్త్కి కూడా మంచిది. సో మనం ఇలా ఈజీగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళకైనా సో వాళ్ళకైనా పెట్టచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. కాజు అయినా హెల్త్కి మంచిది, సో ప్రాబ్లం ఏం లేదు. మనం వేసుకునేది 5-6 పీసెస్ అంతే. సో ఎవరికైనా ఇష్టం లేదు అంటే అది కూడా వైట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒట్టి కొబ్బరి పొడి, ఒట్టి మిరపకాయలు, మిరియాలతో కూడా చేసుకోవచ్చు. అది నార్మల్ ఉంటుంది. కొంచెం కాజు మనం వేస్తే కొంచెం గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుంది అనమాట. సో అందుకోసమే నేను అది ప్రిఫర్ చేశాను ఫ్రెండ్స్, ఓకేనా. చూద్దాం ఇప్పుడు విజిల్స్ అయిపోయాయి. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత చిక్కగా అయిపోయింది గ్రేవీ. కాజు వేసాం కదా, మిర్చి కసాదం అయితే చూడండి సేమ్ అలానే అయింది. సూపర్ ఉంది చూడండి ఫ్రెండ్స్. కలర్ ఆయిల్ మంచిగా వేస్తే సూపర్ ఉంటుంది. అండ్ ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, కొబ్బరి వేయించుకుంటా మనకి కూడా వేయించుకోవచ్చు, పచ్చి వేసినా పర్వాలేదు. సో టేస్ట్ మాత్రం వాసన బాగా వస్తుంది. పూరీలు చేసుకుంటాం, సంతోషం